అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. వర్చువల్ గా మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల, కందుల, సంధ్యారాణి, అనగాని, నారాయణ, టీజీ భరత్ పాల్గొన్నారు. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపుల్ని మంత్రి నారాయణ వివరించారు. ప్రైవేట్ వచ్చి 44 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన 114లో 70 గవర్నమెంట్, 44 వచ్చి ప్రైవేటు. వీటిల్లో కూడా బ్యాంక్స్కి 16 బ్యాంక్స్కి ఇచ్చాం. బ్యాంక్స్ రెసిడెన్షియల్కి వచ్చి 8 మందికి ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు 22 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్స్కి 13, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 17 ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం, 17 డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఒక 7, హోటల్స్కి 14 హోటల్స్కి, స్పోర్ట్స్కి 2, అదర్స్కి వచ్చి 5. ఈ విధంగా మొత్తం 114 ఆర్గనైజేషన్స్కి ఈరోజు 1269 ఎకరాలు ఇవ్వటం జరిగింది. వీటిలో ఇంతవరకు తీసుకుంటే కన్స్ట్రక్షన్ 20 ఆర్గనైజేషన్స్కి కన్స్ట్రక్షన్ కమెన్స్మెంట్ అయింది. 9 అయితే కంప్లీట్ చేసినాయి. 9 ఆర్గనైజేషన్ ఇచ్చిన వాటిల్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి యాక్టివిటీ స్టార్ట్ చేసినాయి. 20లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మిగతా వాటిల్లో ఏంటంటే ఒక 18 ఇచ్చిన 114లో 18 మంది పేమెంట్ కట్టాలి. వాళ్ళు పేమెంట్ కట్టే స్టేజ్లో ఉండారు. ఒక 25 మంది అగ్రిమెంట్ స్టేజ్లో ఉండారు. 38 మంది అయితే బిల్డింగ్ డిజైన్స్ చేయించుకుంటున్నారు. ఆ 38 మందిలో కూడా ఒక 13 ఆర్గనైజేషన్స్ డిజైన్ చేసుకోవటానికి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. 19 ఆర్గనైజేషన్స్ అయితే డిజైన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఒక ఆర్గనైజేషన్ అయితే సిఆర్డీకి సబ్మిట్ చేశారు అప్రూవల్కి, రేపు ఎల్లుండో ఇవ్వబోతున్నారు. గవర్నమెంట్కి వచ్చి 70